హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు సెక్షన్లో మనము లోడ్ బ్యాలెన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రీవియస్ సెక్షన్లో మనము లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేసి దానికి 2 ఇన్స్టెన్స్ని అటాచ్ చేసి దాని వెబ్ త్రో యాక్సెస్ చేసాము. సో దానివల్ల ట్రాఫిక్ అనేది ఈక్వల్గా ఫ్లో అవుతుందని, 1 ఇన్స్టెన్స్ అయితే ట్రాఫిక్ అనేది స్లో అవుతుందని మనం తెలుసుకున్నాం. సో ఈ రోజు వీడియోలో మనము అదే లోడ్ బ్యాలెన్సర్ కి మనం ఇచ్చిన 2 ఇన్స్టెన్స్ లో 1 ఇన్స్టెన్స్ అనేది ఫెయిల్ అయిపోతే ఆ లోడ్ బ్యాలెన్సర్ కి ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. సో జనరల్లీ మనము 1 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తే అది ఫెయిల్ అయినప్పుడు ఇన్స్టెన్స్ లోకి వచ్చే ఈ ఇన్కమింగ్ ట్రాఫిక్ అనేది స్టాప్ అయిపోవాలి. ఎందుకంటే సింగిల్ ఇన్స్టెన్సే మనం ఇచ్చాము, సింగిల్ ఇన్స్టెన్స్ నే యాక్సెస్ చేయమన్నాము. సో కంపల్సరీగా సింగిల్ ఇన్స్టెన్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రాఫిక్ అనేది స్టాప్ అయిపోయింది. అలా కాకుండా మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ కి 2 ఇన్స్టెన్స్ ని ఇచ్చాం. సో ఒక ఇన్స్టెన్స్ ఫెయిల్ అయినా సెకండ్ ఇన్స్టెన్స్ అనేది రన్ అవుతుంది. బట్ ఆ ఇన్స్టెన్స్ అనేది ట్రాఫిక్ మొత్తం సింగిల్ ఇన్స్టెన్స్ లోకే వెళుతుంది కాబట్టి దానికి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనం చూసి రెక్టిఫై చేసుకునే దాకా మనకి ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ ని ఫ్లో చేస్తూ ఉంటుంది. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే, మనం ఏదైనా వెబ్సైట్ ని క్రియేట్ చేసి యాక్సెస్ చేయమని ఇచ్చినప్పుడు ఇచ్చిన ఇన్స్టెన్స్ ఫెయిల్ అయినా, ఒక ఇన్స్టెన్స్ ఫెయిల్ అయినా రెండో ఇన్స్టెన్స్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఇన్స్టెన్స్ ఆగిపోయినా సెకండ్ ఇన్స్టెన్స్ హ్యావ్ టు వర్క్. సో ఇక్కడ మనం చూసినట్లయితే నిన్న మనము ఎంజినిక్స్ 1 ఎంజినిక్స్ 2 అని 2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసాం. నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ఎంజినిక్స్ 2 అనే ఇన్స్టెన్స్ ని స్టాప్ చేశాను, కానీ ఎంజినిక్స్ 1 అనే ఇన్స్టెన్స్ ని రన్ చేస్తున్నాను. సో మనం ఆటోమేటిక్ గా ఈ ఎంజినిక్స్ 2 అనే 1 అనేది రన్ అవుతుంది కాబట్టి న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే, సో న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే ఇది రన్ అవ్వాలి. సో మనము 1 ఇన్స్టెన్స్ ని ఫెయిల్ చేసాం, అంటే ఇన్స్టెన్స్ ని స్టాప్ చేసాం. బట్ సెకండ్ ఇన్స్టెన్స్ కి ఫ్లో అవుతుంది ట్రాఫిక్. సో మనము లోడ్ బ్యాలెన్సర్ దగ్గర నుంచి కూడా చెక్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే EC2లో లోడ్ బ్యాలెన్సర్స్ కి వెళ్ళి ఆ లోడ్ బ్యాలెన్సర్ DNS ను కూడా చెక్ చేద్దాం. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ యొక్క DNS నేమ్ తో కూడా చెక్ చేద్దాం. ఇట్ విల్ హ్యావ్ టు వర్క్, ఎందుకంటే మనకి సింగిల్ ఇన్స్టెన్స్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఇది వర్క్ అవుతుంది. బట్ 100 టీమ్ మెంబర్స్ కి సింగిల్ ఇన్స్టెన్స్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు ట్రాఫిక్ సింగిల్ ఇన్స్టెన్స్ కి ఫ్లో అవడం వల్ల ఆ సింగిల్ ఇన్స్టెన్స్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయాలి అంటే మనం సెకండ్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ ని లోడ్ బ్యాలెన్సర్ కి కనెక్ట్ చేయాలి. సో వి నీడ్ టు యాడ్ 1 ఇన్స్టెన్స్ టు లోడ్ బ్యాలెన్సర్. ఒకవేళ మనం ఇది చెయ్యకపోతే ఇన్స్టెన్స్ అనేది ఎక్కువ టైం సింగిల్ గా రన్ అవుతుంది కాబట్టి అది కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒక ఇన్స్టెన్స్ ఫెయిల్ అయినంత మాత్రాన ట్రాఫిక్ ని ఆఫ్ చేయదు, ఆ ట్రాఫిక్ ని ఫ్లో చేసుకుంటది. బట్ ఆ ట్రాఫిక్ అంతా కూడా సింగిల్ ఇన్స్టెన్స్ కే వెళ్ళిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేసాము అని అంటే 3 ఇన్స్టెన్స్ కి ఈక్వల్ గా ఫ్లో అవ్వాలి ట్రాఫిక్. అలా కాకుండా అందులో 1 ఇన్స్టెన్స్ ఫెయిల్ అయితే మిగిలిన 2 ఇన్స్టెన్స్ కూడా ఈక్వల్ గా ట్రాఫిక్ అనేది ఫ్లో అవ్వవు, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అయిపోయి అవి కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఫెయిల్ అవ్వకుండా మనం థర్డ్ ఇన్స్టెన్స్ ని యాడ్ చేయాలి. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ లో యాడ్ చేసినట్లయితే అదేమవుతుందంటే ట్రాఫిక్ ని ఈక్వల్ గా తీసుకుంటుంది. సో ఈ రోజు టాపిక్ లో మనము
ఇన్స్టెన్స్ అనేది ఫెయిల్ అయితే లోడ్ బ్యాలెన్సర్స్ కి ఇచ్చిన 1 ఇన్స్టెన్స్ 2 ఇన్స్టెన్స్ 3 ఇన్స్టెన్స్ 2 ఆర్ 3 ఇన్స్టెన్స్ మనము మన ట్రాఫిక్ ఫ్లో బట్టి ఇస్తా ఉంటాం కాబట్టి అలాగ ఫెయిల్ అయినప్పుడు ఆ ఆ ఫెయిల్ అయిన ఇన్స్టెన్స్ ప్లేస్ లో ఇంకొక ఇన్స్టెన్స్ ని ఎలా యాడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ గా మనం చూసినట్లయితే మనం అనుకున్నట్లుగా రన్ అవుతుంది, లోడ్ బ్యాలెన్సర్ అనేది రన్ అవుతుంది, బట్ ట్రాఫిక్ అనేది సింగిల్ ఇన్స్టెన్స్ కి వెళ్తుంది. సో ఇక్కడ మనం సెకండ్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి దాని లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేసినప్పుడు ట్రాఫిక్ అనేది ఈక్వల్ గా ఫ్లో అవ్వాలి. సో ఈ రోజు మన క్లాసు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము అంటే మన ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ కి ఎంజినిక్స్ ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే EC2లో ఇన్స్టెన్స్ లో లాంచ్ ఏ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేసి ఒక ఇన్స్టెన్స్ ని లాంచ్ చేస్తున్నాను. సో నేమ్ ట్యాగ్ లో నేమ్ ఎంజినిక్స్ 2 కదా మనం ఆపింది, కాబట్టి ఎంజినిక్స్ 2 అనే ఇన్స్టెన్స్ ని మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో యాజ్ యూజువల్ గా యుబుంటూనే తీసుకుందాం. సో తీసుకొని యాజ్ యూజువల్ గా యుబుంటూనే తీసుకుందాం. యుబుంటూనే తీసుకొని T3 మైక్రో ఇచ్చి ఈ పేజ్ సెలెక్ట్ చేసి మన లోడ్ బ్యాలెన్సర్స్ కి ఏ విపిసి అయితే కనెక్ట్ చేసామో ఆ విపిసినే తీసుకొని తర్వాత సెక్యూరిటీ గ్రూప్ ని సెలెక్ట్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు లాంచ్ అయిన ఈ ఇన్స్టెన్స్ ని కనెక్ట్ చేద్దాం. ఇది మనం లాంచ్ చేసిన ఇన్స్టెన్స్, దీన్ని కనెక్ట్ చేద్దాం. ఇన్స్టెన్స్ ని కనెక్ట్ చేసిన తర్వాత ఇన్స్టెన్స్ కి రూట్ లెవెల్లో పర్మిషన్స్ ఇద్దాం. సో ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ కి రూట్ లెవెల్లో పర్మిషన్ ఇచ్చాను. రూట్ లెవెల్లో పర్మిషన్ ఇచ్చి ఇన్స్టెన్స్ ని అప్డేట్ చేస్తున్నాను. సో ఇన్స్టెన్స్ ని అప్డేట్ చేస్తున్నాను. సో ఇన్స్టెన్స్ ని అప్డేట్ చేసిన తర్వాత ఎంజినిక్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. సో మనకి ఇన్స్టెన్స్ అనేది కంప్లీట్ గా అప్డేట్ అయ్యింది. ఈ ఇన్స్టెన్స్ లో మనము ఎంజినిక్స్ ని కనెక్ట్ చేద్దాం. సో ఎంజినిక్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఎంజినిక్స్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఎంజినిక్స్ ని మనము స్టార్ట్ చేసి ఎనేబుల్ చేసి స్టేటస్ ని చెక్ చేసుకుందాం. సో ఎంజినిక్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంజినిక్స్ ని ఎనేబుల్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంజినిక్స్ యొక్క స్టేటస్ ని చెక్ చేసుకుందాం. సో ఎంజినిక్స్ అనేది మనకు సక్సెస్ఫుల్ గా
రన్నింగ్ లో వచ్చింది, యాక్టివ్ లో ఉంది, ఎనేబుల్ అయ్యింది. ఇప్పుడు దీని యొక్క అంటే ఈ ఇన్స్టెన్స్ యొక్క డిఎన్ఎస్ ని పేస్ట్ చేసి ఎంజినిక్స్ అనేది వెబ్ సర్వర్ లో ఓపెన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ దానికోసం మనము ఇన్స్టెన్స్ కి వచ్చి ఈ ఇన్స్టెన్స్ లో కంపల్సరీగా మనం సెలెక్ట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ లో పోర్ట్ 80 అనేది ఉండాలి. సో పోర్ట్ 80 లేకపోతే అది వెబ్ త్రో యాక్సెస్ అవ్వదు. సో కంపల్సరీగా ఇది చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఇన్బౌండ్ రూల్స్ లోకి వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ రూల్స్ లోకి వెళ్ళి దాన్ని యాడ్ చేసుకోండి. అది ఎలాగో మన ప్రీవియస్ క్లాసెస్ లో కూడా ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే డీటెయిల్స్ లోకి వెళ్ళి సో దీని యొక్క పబ్లిక్ డిఎన్ఎస్ ని కాపీ చేసి పేస్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి పేస్ట్ చేసి ఎంటర్ కొడుతున్నాను. సో ఎంటర్ కొట్టినప్పుడు మనకి ఎంజినిక్స్ అనేది పోర్ట్ ఓపెన్ అయి ఉండాలి. సో మనం చూసినట్లయితే మనము ఇన్స్టెన్స్ 3లో అంటే ఫెయిల్ అయిపోయిన ఇన్స్టెన్స్ ప్లేస్ లో నేనేం చేస్తున్నాను అంటే ఇంకొక ఇన్స్టెన్స్ ని నెంబర్ 3 అనే ఇన్స్టెన్స్ ని యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఇందులో ఎంజినిక్స్ ని ఇన్స్టాల్ చేశాను. ఎంజినిక్స్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని మనం లోడ్ బ్యాలెన్సర్ కి కనెక్ట్ చేయాలి. లోడ్ బ్యాలెన్సర్ కి ఎందుకు కనెక్ట్ చేయాలి? మన ఎంజినిక్స్ ఫ్లో ట్రాఫిక్ అనేది మనం ఎవరైతే యాక్సెస్ చేయటానికి అయితే ఇచ్చామో వాళ్ళందరికీ లోడ్ బ్యాలెన్సర్ యొక్క డిఎన్ఎస్ఏ ఇచ్చాము కాబట్టి కంపల్సరిగా ఈ డిఎన్ఎస్ కే మనము ఆ ఎంజినిక్స్ అంటే ఇప్పుడు క్రియేట్ చేసిన ఆ ఇన్స్టెన్స్ ని కనెక్ట్ చేయాలి. అప్పుడే ట్రాఫిక్ అనేది ఈక్వల్ గా ఫ్లో అవుతుంది. అలా కాకుండా దీన్ని సపరేట్ గా పెట్టేసి దీన్ని కొంతమందికి ఈ డిఎన్ఎస్ ని కొంతమందికి ఈ ఇన్స్టెన్స్ యొక్క డిఎన్ఎస్ ని కొంతమందికి మనం ఇవ్వలేము. కాబట్టి కంపల్సరీగా ఈ లోడ్ బ్యాలెన్సర్ కి మనము ఆ ఇన్స్టెన్స్ అనేది యాడ్ చేస్తే ఆల్ యూజర్స్ కి అంటే మనం ఎంతమంది అయితే యూజర్స్ కి వెబ్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళందరికీ ఈ లోడ్ బ్యాలెన్సర్ యొక్క డిఎన్ఎస్ ని ఇవ్వవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే EC2 లోకి వెళ్ళి సో ఈ EC2లో నేనేం చేస్తున్నానంటే సో హోల్డ్ ఆన్ రిజిస్టర్ ది న్యూ ఇన్స్టెన్స్ అంటే మనము ఇది లోడ్ బ్యాలెన్సర్ కి టార్గెట్ గ్రూప్ ని అటాచ్ చేస్తాం. ప్రీవియస్ క్లాస్ లో మనం లోడ్ బ్యాలెన్సర్ కి టార్గెట్ గ్రూప్ ని అసైన్ చేసాం. సో ఈ టార్గెట్ గ్రూప్ లోకి వెళ్ళి మనము ఇన్స్టెన్స్ ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఆ ఇన్స్టెన్స్ లో లోడ్ బ్యాలెన్సర్స్ లో లోడ్ బ్యాలెన్సింగ్ లో ఉన్న టార్గెట్ గ్రూప్ పై క్లిక్ చేసి ఈ టార్గెట్ గ్రూప్ లో సో ఇక్కడ ఏమందంటే ఓపెన్ ది టార్గెట్ ట్యాబ్ అని ఉంది. అంటే టార్గెట్ గ్రూప్ ని మనం ఓపెన్ చేసి క్లిక్ రిజిస్టర్ టార్గెట్స్ పైన క్లిక్ చేయమని ఉంది. సో ఇప్పుడు మనము టార్గెట్ గ్రూప్ ని ఓపెన్ చేసి సో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్హెల్దీ అనే ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ ఎంజినిక్స్ ని ఓపెన్ చేసి అంటే మనం క్రియేట్ చేసిన టార్గెట్ గ్రూప్ ని ఓపెన్ చేసి దీంట్లో మనము రిజిస్టర్ టార్గెట్స్ లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రీవియస్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీవియస్ ఇన్స్టెన్స్ లో 1 ఇన్స్టెన్స్ అనేది స్టాప్ చేసాము.
ఈక్వల్ గా ట్రాఫిక్ అనేది ఫ్లో అవ్వటం లేదు. మనం అనుకున్నట్లుగా సింగిల్ ఇన్స్టెన్స్ కే ట్రాఫిక్ అంతా ఫ్లో అవుతుంది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ ని 2 ఇన్స్టెన్స్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో ఆ ఇన్స్టెన్స్ ని యాడ్ చేసి ఇంక్లూడింగ్ యాజ్ పెండింగ్ బిలో పైన క్లిక్ చేసి సో ఇన్స్టెన్స్ అనేది అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సెకండ్ ఇన్స్టెన్స్ అంటే మనం యాడ్ చేసిన ఈ థర్డ్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో అంటే సెకండ్ ఇన్స్టెన్స్ ప్లేస్ లో మనం థర్డ్ ఇన్స్టెన్స్ ని యాడ్ చేసాం కదా. ఈ థర్డ్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో అది యాడ్ అయ్యింది. ఇక్కడ మనకు 2 ఇన్స్టెన్స్ అనేవి రన్నింగ్ లో ఉన్నాయి. మనం స్టాప్ చేసిన ఇన్స్టెన్స్ అనేది స్టాప్ లోనే ఉంది. కానీ 2 ఇన్స్టెన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇన్స్టెన్స్ కి ట్రాఫిక్ అనేది ఫ్లో అయ్యి నార్మల్ గా ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత రిజిస్టర్ పెండింగ్ టార్గెట్స్ పైన క్లిక్ చేసి చూస్తే మనకి హెల్దీలో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్లిక్ చేసిన తర్వాత వెరిఫై ది హెల్త్ స్టేటస్ లో హెల్దీ 2 ఉన్నాయి, అన్హెల్దీ 0 ఉంది. ఇన్స్టెన్స్ అన్యూజ్డ్ వచ్చేసరికి అంటే మనం స్టాప్ చేసిన ఇన్స్టెన్స్ వచ్చేసరికి అన్యూజ్డ్ లో ఉంది. సో ఇక్కడ మామూలుగా ఉండటానికి 3 ఇన్స్టెన్స్ హెల్దీలోనే ఉన్నాయి. కాకపోతే మనము ఇన్స్టెన్స్ అనేది స్టాప్ చేసాం. జనరల్ గా 2 ఇన్స్టెన్స్ ఉన్నప్పుడు ట్రాఫిక్ అనేది నార్మల్ గా ఫ్లో అవుతుంది. ఒక ఇన్స్టెన్స్ పోతే ఎలా యాడ్ చేయాలి అని తెలుసుకోవటం కోసం మనం స్టాప్ చేసాం. సో ఉన్న 3 ఇన్స్టెన్స్ లో మనం స్టాప్ చేసింది వచ్చి అన్యూజ్డ్, హెల్దీగా ఉన్నాయి వచ్చి 2. సో మనం ఇప్పుడు థర్డ్ ఇన్స్టెన్స్ అనేది మనము యాడ్ చేసాము కాబట్టి ఆటోమేటిక్ గా ట్రాఫిక్ 100 నెంబర్స్ కి వచ్చేసి 2 ఇన్స్టెన్స్ కి నార్మల్ గా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోడ్ బ్యాలెన్సర్ లోకి వెళ్ళాలి అంటే EC2 డాష్ బోర్డ్ లో లోడ్ బ్యాలెన్సింగ్ లో లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి రీఫ్రెష్ కొడదాం. రీఫ్రెష్ కొడితే సో ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సర్ అనేది యాక్టివ్ లో ఉంది. DNS నేమ్ ని క్లిక్ చేసి అంటే ఈ నేమ్ ని కాపీ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే Nginx వచ్చింది. సో లోడ్ బ్యాలెన్సర్ కి సక్సెస్ఫుల్ గా మనం ఏం చేసాము, Nginx ని ఇన్స్టెన్స్ ని ఇన్స్టాల్ చేసి యాడ్ చేసాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకి లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ ని ఫ్లో చేయడానికి వాడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ ఇన్స్టెన్స్ ని ఇచ్చి అది 100 నెంబర్స్ కి ఇచ్చి వాడుకోండి అని అంటే ఆటోమేటిక్ గా ట్రాఫిక్ అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎక్కువ అయ్యేసరికి ఈ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతే అదేమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది. అలా కాకుండా ఈ లోడ్ బ్యాలెన్సర్స్ ఇచ్చి 2 ఇన్స్టెన్స్ ని మనం కనెక్ట్ చేసినట్లయితే అంటే లోడ్ బ్యాలెన్సర్ నుంచి 2 ఇన్స్టెన్స్ ని కనెక్ట్ చేసి 100 నెంబర్స్ కి వెబ్ త్రో యాక్సెస్ చేయమని ఇస్తే ఈ 100 నెంబర్స్ అనే వాళ్ళు ఫ్రీగా యాక్సెస్ చేసుకోగలరు. అలా కాకుండా సింగిల్ ఇన్స్టెన్స్ ఇస్తే దానివల్ల ఫెయిల్ అయ్యే ప్రాబ్లం ఉంది. ఒకవేళ అది ఫెయిల్ అయినా మనం చెక్ చేసుకునే అంతవరకు ఆ వెబ్సైట్ అనేది చెక్ చేయలేరు అనమాట. ఎవరు అంటే ఆ వెబ్సైట్ ని ఎవరు ఓపెన్ చేయలేరు అనమాట. అంటే ఎవరైతే వెబ్సైట్ ని క్రియేట్ చేశారో ఆ వెబ్సైట్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకునేంత వరకు ఆ ఇన్స్టెన్స్ ఫెయిల్ అయితే వాళ్ళు ఏం చేయలేరంటే ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేయలేరు. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం చెక్ చేసుకునే అంత వరకు ఒక సింగిల్ ఇన్స్టెన్స్ లోనైనా ట్రాఫిక్ ఫ్లో అవుతుంది కాబట్టి దాన్ని ఆ వెబ్ ని ఓపెన్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ ద సెకండ్ యూజ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. సో
This is the today's class, guys. So we will meet in next sections. Until then, bye bye. See you.